వెల్కమ్ టు క్రికెట్. ఏపీఎస్సీ పేపర్ 1 డైలీ 51 లైనర్స్ సిరీస్‌లో 24థ్ డేకు స్వాగతం, సుస్వాగతం. సో, ఈ యొక్క సిరీస్‌లో ఇప్పటిదాకా 23 రోజులు పూర్తయిపోయాయి. అండ్ ఈరోజు 24వ రోజు. అండ్ ఈరోజు ఒకసారి మనం సిలబస్‌ని అబ్జర్వ్ చేస్తే 1 నుంచి 8 వరకు మనం ఈరోజు పాయింట్స్‌ని డిస్కస్ చేయబోతున్నాం. సో, 9థ్, 10థ్ మాత్రం ఇప్పుడైతే డిస్కస్ చేయట్లేదు. సో, లెట్స్ స్టార్ట్ అబౌట్ ద ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? ఆన్సర్ మంగోలియా. ఎక్సర్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్ ఈస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ మంగోలియా. తర్వాత ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఐఈఈపిఏ ఇటీవల వార్తలో చర్చలోకి వచ్చినది ఏ దేశానికి సంబంధించింది అంటే యుఎస్ఏ. సో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ IEEPA recently seen in the news is related to which country? Answer, United States. International Emergency Economic Powers Act. Okay, sorry. ఇది బిట్ రిపీట్ అయింది. సారీ. తర్వాత 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం ఏప్రిల్ 2025లో ఎక్కడ జరగనుంది? ఆన్సర్, బ్రెసిలియా, బ్రెజిల్. వేర్ ఈస్ ద 15th బ్రిక్స్ అగ్రికల్చరల్ మినిస్టర్స్ మీటింగ్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్ ఏప్రిల్ 2025? ఆన్సర్, బ్రెసిలియా, బ్రెజిల్. ప్రతి సంవత్సరం ఐక్య రాష్ట్రాల శాంతి పాలకుల అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరగబడుతుంది అంటే మే 29. సో ఆన్ విచ్ డే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ కమమరేటెడ్ డే ఈచ్ ఇయర్? ఆన్సర్, మే 29th. నేషనల్ కంట్రవర్సీలోకి వెళ్తే ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, నీరజ్ చోప్రా. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఆడి ఇండియా? ఆన్సర్, నీరజ్ చోప్రా. తర్వాత అలియన్స్ గ్లోబల్ ఇన్సూరెన్స్ రిపోర్ట్ 2025 ప్రకారం భారతదేశ జీవ ఇన్సూరెన్స్ రంగం ఏ వార్షిక రేటుతో పెరుగుతుందని అంచనా వేశారు? ఆన్సర్, 10.5%. అకార్డింగ్ టు అలియన్స్ Global Insurance Report 2025, at what annual rate is India's life insurance sector projected to grow? Answer, 10.5%. హిటాచి ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఎస్ వేణు. హూ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హిటాచి ఇండియా? ఆన్సర్, ఎన్ వేణు. సారీ, అది ఎస్ లాగా ఉంది, ఇది ఎన్ వేణు. భారతదేశంలోని తొలి జీన్ల సవరణ చేసిన గొర్రెను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? కాశ్మీర్ విశ్వవిద్యాలయం. విచ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ జీన్ ఎడిటెడ్ షీప్? ఆన్సర్, కాశ్మీర్ యూనివర్సిటీ. భారతదేశంలో సంపూర్ణ కార్యాత్మక అక్షరాస్యత హోదా సాధించిన 2వ రాష్ట్రం ఏది? ఆన్సర్, గోవా. విచ్ ఈస్ ద సెకండ్ స్టేట్ ఇన్ ఇండియా టు అచీవ్ ఫుల్ ఫంక్షనల్ లిటరసీ స్టేటస్? ఆన్సర్, గోవా. తర్వాత ఆంధ్రప్రదేశ్ కంట్రోస్లోకి వెళ్తే ఆటో డ్రైవర్లకు 15,000 సహాయం పొందే పథకం ఏది? ఆటో మిత్ర పథకం. ఆటో డ్రైవర్స్ విల్ రిసీవ్ 15,000 యాజ్ అసిస్టెన్స్ యాజ్ పర్ విచ్ స్కీమ్? ఆన్సర్, ఆటో మిత్ర స్కీమ్. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ లో 69 kg విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకున్న యుహితా గుణ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. రీసెంట్లీ జ్యోతా గుణ వన్ గోల్డ్ ఇన్ 69 kg కేటగిరీ అట్ కామన్వెల్త్ గేమ్స్. ప్రైజ్ ఫ్రమ్ విచ్ స్టేట్? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా అక్రమ మద్యం రహిత జిల్లాగా ప్రకటించబడింది? ఆన్సర్, అన్నమయ్య జిల్లా. రీసెంట్లీ విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డిక్లేర్డ్ యాజ్ ద ఇల్లిసిట్ లిక్కర్ ఫ్రీ? ఆన్సర్, అన్నమయ్య డిస్ట్రిక్ట్. భారతదేశం 30 కిలోవాట్ లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ డిఈడబ్ల్యూ వ్యవస్థను ఇది డ్రోన్ల మరియు విమానాలను లక్ష్యం చేయగలదు. విజయవంతంగా ఎక్కడ ప్రదర్శించింది అంటే కర్నూలు, ఆంధ్రప్రదేశ్. వేర్ డిడ్ ఇండియా సక్సెస్ఫుల్లీ డెమాన్స్ట్రేట్ ఇట్స్ 30 kilowatt laser based directed energy weapon system capable of targeting drones and aircraft? సో దీనికి ఆన్సర్ కర్నూలు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మొదటి పారా ఈతగాడిగా ఇంగ్లీష్ ఛానల్ మరియు పాక్ జలసంధిని జయించిన వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్, బాలగ గణేష్. హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ పారా స్విమ్మర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు కాంక్వేర్ బోత్ ఇంగ్లీష్ ఛానల్ అండ్ పాక్ స్ట్రైట్?
ఆన్సర్ బలగ గణేష్. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. లిథియం అయాన్ కు పర్యాయంగా ఉండే తాజా బ్యాటరీ టెక్నాలజీ ఏది? ఆన్సర్ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్. నేమ్ ఏ కాంటెంపరీ బ్యాటరీ టెక్నాలజీ బియాండ్ లిథియం అయాన్. ఆన్సర్ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అంటే ఏంటి? మైక్రోబియల్ చర్యతో ప్రకృతిలో విచ్ఛిన్నం అయ్యే ప్లాస్టిక్. వాట్ ఈస్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్? ప్లాస్టిక్ దట్ డీకంపోజెస్ న్యాచురల్లీ విత్ మైక్రోబియల్ యాక్షన్. భారత వ్యవసాయంలో తాజా సాంకేతికత అభివృద్ధి ఏది? డ్రోన్ ఆధారిత పంట పర్యవేక్షణ. What recently improved the Indian agricultural through technology? Use of drone-based crop monitoring. Augmented reality అంటే ఏమిటి అంటే వాస్తవ ప్రపంచంపై డిజిటల్ సమాచారం మేళవించడం. వాట్ ఈస్ ఆగ్మెంటెడ్ రియాలిటీ? ఏఆర్ ఓవర్లేస్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద రియల్ వరల్డ్. ఎల్ఈడి టెక్నాలజీ శక్తి ఎలా ఆదా చేస్తుంది? తక్కువ విద్యుత్తును ఉపయోగించి ఎక్కువ వెలుతురుని ఇస్తుంది. హౌ డస్ ఎల్ఈడి టెక్నాలజీ సేవ్ ఎనర్జీ? బై యూజింగ్ లెస్ పవర్ టు ప్రొడ్యూస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ లైట్ యాజ్ ద ఇన్కాండిసెంట్ బల్బ్స్. హిస్టరీలోకి వెళ్తే సాల్ట్ మార్చ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ డండి వద్ద జరిగింది. వెర్ డిడ్ సాల్ట్ మార్చ్ టేక్ ప్లేస్? డండి, గుజరాత్. భక్త చేతన ఉద్యమ వ్యవస్థాపకుడు ఎవరు? ఆన్సర్ సంత్ కబీర్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ భక్తి మూవ్మెంట్? ఆన్సర్ సంత్ కబీర్. సర్వప్రథమ భారతీయ గ్రంథాలు ఏవి? వేదాలు. వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ నోన్ ఇండియన్ స్క్రిప్చర్? ఆన్సర్ ద వేదాస్. రాజారాం మోహన్ రాయ్ ఎవరు? ఈయన ఒక సంఘ సంస్కర్త మరియు ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని పిలుస్తారు ఆయన్ను. హూ వాజ్ ద రాజారాం మోహన్ రాయ్? సోషల్ రిఫార్మర్ అండ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? నరసింహదేవ వన్. హూ బిల్ట్ ద కోనార్క్ సన్ టెంపుల్? కింగ్ నరసింహదేవ వన్ ఆఫ్ ఈస్టర్న్ గంగా డైనాసిటీ. జాగ్రఫీలోకి వెళ్తే ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాను ఏర్పరిచే భారతీయ నది ఏది? గంగా బ్రహ్మపుత్ర డెల్టా. విచ్ ఇండియన్ రివర్ ఫార్మ్స్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్? ఆన్సర్ గేంజెస్ బ్రహ్మపుత్ర డెల్టా. పెనిన్సులర్ పీఠభూమి ప్రధానంగా ఏ రాళ్లతో ఏర్పడింది? అగ్నిజ అంటే ఇగ్నియస్ మరియు రూపాంతరిత మెటామార్ఫిక్ రాళ్లతో ఏర్పడింది. సో ద పెనిన్సులర్ ప్లాటూ ఈజ్ మోస్ట్లీ కంపోజ్డ్ ఆఫ్ విచ్ రాక్స్? ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. భారతదేశంలో విస్తారమైన గ్రానైట్ నిల్వలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ లార్జ్ గ్రానైట్ డిపాజిట్స్? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ప్రసిద్ధమైన బ్యాక్ వాటర్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ కేరళ. ద ఫేమస్ బ్యాక్ వాటర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఇస్ కేరళ. భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఫాలోడి, రాజస్థాన్. సో ఇది నిన్న బిట్టిది, సారీ. ఓకే. విచ్ ఇండియన్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద పింక్ సిటీ? ఆన్సర్ జైపూర్. పాలిటీలోకి వెళ్తే భారతదేశం ఒక సంయుక్త పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. వాట్ టైప్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఇండియా? ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ పార్లమెంటరీ డెమోక్రటిక్ రిపబ్లిక్. తర్వాత వాట్ ఈస్ ద జిఎస్టి? It is a goods and service tax, unified indirect tax replacing all multiple and central state taxes. Goods and service tax అనేది కేంద్ర రాష్ట్ర పన్నులను కలిపిన పన్ను అన్నమాట. తర్వాత హూ ఈస్ ద కరెంట్ ఫైనాన్షియల్ మినిస్టర్? నిర్మలా సీతారామన్ గారు. ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఫైనాన్స్ కమిషన్ కేంద్రం రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీని సూచిస్తుంది. ఫైనాన్స్ కమిషన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్? ఇట్ రికమెండ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. ఆర్టికల్ 74 ప్రకారం ఏం చెప్తుందంటే ప్రధాని రాష్ట్రపతికి సలహాలు ఇవ్వచ్చు. వాట్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ గ్రాంట్స్ ప్రైమ్ మినిస్టర్ టు పవర్ టు అడ్వైజ్ ద ప్రెసిడెంట్? ఆన్సర్ ఆర్టికల్ 74. ఎకానమీలోకి వెళ్తే జిడిపి అంటే ఏంటి? సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువుల మరియు సేవల మొత్తం విలువ. జిడిపి ద టోటల్ వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ. సెబీ ప్రధాన బాధ్యత ఏంటంటే భారత సెక్యూరిటీలను నియంత్రించడం మరియు పెట్టుబడిదారులను రక్షించడం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ సెబీ? రెగ్యులేటింగ్ సెక్యూరిటీస్ అండ్ ప్రొటెక్టింగ్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియా.
తర్వాత మేక్ ఇన్ ఇండియా భారతీయ ఉత్పత్తిని ప్రోత్సహించి విదేశీ బడిని ఆకర్షించే ఒక పథకం. వాట్ ఈస్ ద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్? ద గవర్నమెంట్ క్యాంపెయిన్ టు బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అట్రాక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. ఆర్థిక లోటు అంటే ఆదాయం ఖర్చు మధ్య తేడా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్? ద గ్యాప్ బిట్వీన్ గవర్నమెంట్స్ టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇట్స్ రెవెన్యూ. సో ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే దాన్ని డెఫిసిట్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్, విచ్ గవర్నమెంట్ స్కీమ్ ఎయిమ్స్ టు డబుల్ ఫార్మర్స్ ఇన్కమ్ బై 2025? ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్. సో 2025లో రైతుల ఆదాయం రెండింతలు చేయడమే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క లక్ష్యం. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్లోకి వెళ్తే 2021 నుంచి 25 వరకు భారతదేశం ఎస్డిజి ఇండెక్స్లో 120వ స్థానంలో నుంచి 99వ స్థానానికి ఎదిగింది. సో ఆన్సర్ వచ్చి 67 స్కోర్, ఇండియా స్కోర్. హౌ వాజ్ ఇండియాస్ ర్యాంక్ ఇంప్రూవ్డ్ ఇన్ ద ఎస్డిజి ఇండెక్స్ 2021 to 2025? సో ఇట్ వాజ్ ఇంప్రూవ్ 121. సో 2021లో 120 ఉండింది, 25లో 99కి వచ్చింది అనమాట. సో ఇండియా స్కోర్ కూడా 67కు పెరిగింది. సో ఇదేంటంటే మొత్తం మనకు 17 గోల్స్ ఉన్నాయి కదా ఎస్డిజి ఇండెక్స్లో. ఆ 17 గోల్స్లో ఎంతెంత శాతం మనము పర్ఫామ్ చేస్తున్నాము అనేది వాళ్ళు లెక్క కడతారనమాట. సో ఆ అన్నిటికీ కలిపి యావరేజ్గా ఇండియా స్కోర్ 67. తర్వాత అంతర్జాతీయ సుదీర్ఘ నివేదిక ప్రకారం ఎస్డిజి పురోగతికి ప్రధాన సవాలు నిర్మాణ లోపాలు మరియు ఆర్థిక పరిమితులు. తర్వాత వాట్ ఈస్ ద కీ ఛాలెంజ్ టు ఎస్డిజి ప్రోగ్రెస్ యాజ్ పర్ ద 2025 రిపోర్ట్? స్ట్రక్చరల్ వల్నరబిలిటీస్ అండ్ లిమిటెడ్ ఫిస్కల్ స్పేస్. తర్వాత ఎస్డిజి 7 కింద పేద కుటుంబాలకు ఎల్పిజి కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రధాని ఉజ్వల్ యోజన ప్రాముఖ్యత సంతరించుకుంది. వాట్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా సపోర్ట్స్ అచీవింగ్ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్స్ అండర్ ఎస్డిజి 7? ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన ప్రొవైడింగ్ ఎల్పిజి కనెక్షన్స్ టు పూర్ హౌస్ హోల్డ్స్. తర్వాత 2030 నాటికి భారతదేశం సుమారు 17% ఎస్డిజి లక్ష్యాలను సాధించగలదని భావిస్తున్నారు. సో వాట్ ప్రపోర్షన్ ఆఫ్ ఎస్డిజి టార్గెట్స్ ఈజ్ ఇండియా ప్రొజెక్టెడ్ టు అచీవ్ బై 2030? అబౌట్ 17% ఆఫ్ ఎస్డిజి టార్గెట్స్ ఆర్ ఆన్ ట్రాక్ ఫర్ ఇండియా బై 2030. తర్వాత 2025 మే నాటికి భారతదేశం స్థాపించిన పునరుత్పత్తి విద్యుత్ సామర్థ్యం 180కి పైగా గిగావాట్స్కి పైగా ఉంది. సో వాట్ ఈజ్ ఇండియాస్ ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ యాజ్ ఆఫ్ మే 2025? 180 గిగావాట్స్ ప్లస్. సో అంతకంటే ఎక్కువే ఉందన్నమాట. ఇక లాస్ట్ పాయింట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఇటీవల విపత్తు హెచ్చరిక సమయాల్లో ఏ మార్పు జరిగింది? ప్రారంభ హెచ్చరికలు గంటల నుండి రోజులకు పెరిగి దశల వారీగా ఖాళీ చేయించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. సో అంటే మరికొన్ని గంటల్లో ఈ యొక్క విపత్తు రాబోతోంది అనే స్థాయి నుంచి మరికొన్ని రోజుల్లో రాబోతోంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ అక్టోబర్ 4వ తారీఖు విపత్తు రాబోతోంది, మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఖచ్చితంగా చాలా సేఫ్ ప్లేస్కి మనం వెళ్ళగలం. అంత మనం వాళ్ళకి ముందే అంటే కొన్ని రోజుల ముందే మనం వాళ్ళకి చెప్పగలిగితే. సో ఆ స్థాయికి ప్రజెంట్ భారతదేశం చేరింది. వాట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇన్ ఇండియాస్ disaster warning times recently? Early warnings have increased from hours to days, allowing staged evacuations. డ్రోన్ల విపత్తు నిర్వహణలో ఎలా సహాయపడతాయి అంటే నష్టం అంచనా, రక్షణ సహాయం మరియు సహాయక వస్తువుల పంపిణీ. మనం చూసాం రీసెంట్గా విజయవాడలో 2024లో విపరీతమైన వర్షాలు వచ్చినప్పుడు డ్రోన్ల సహాయంతో గవర్నమెంట్ కొన్ని ప్లేసెస్కి విజయవాడలోనే కొన్ని రిమోట్ ఏరియాస్కి వాళ్ళు ఫుడ్ ప్యాకెట్స్ని, పాల ప్యాకెట్స్ని, వాటర్ని ఇచ్చారనమాట. సో అలా డ్రోన్ సహాయపడుతుంది విపత్తు సమయాల్లో. హౌ డు డ్రోన్స్ అసిస్ట్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్? సో డ్యామేజ్ అసెస్మెంట్, రెస్క్యూ సపోర్ట్ అండ్ డెలివరీ ఆఫ్ రిలీఫ్ మెటీరియల్స్. ఆ ప్రదేశంలో ఎంత వాటర్ ఉంది, ఇంకా ఎంత మనము లేదు, ఇదంతా కూడా డ్రోన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NIDM ఏ విధమైన పాత్రను పోషిస్తుంది? విపత్తు నిరోధకతలో శిక్షణ, పరిశోధన మరియు సామర్థ్య వృద్ధి. వాట్ రోల్ డస్ ద NIDM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
డిజాస్టర్ మేనేజ్మెంట్ సర్వ్, ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ డిజాస్టర్ రెసిలియన్స్. భారతదేశంలో విపత్తు ప్రతిస్పందనను పర్యవేక్షించడానికి సహాయపడే ఏఐ ఆధారిత సాంకేతిక వేదిక ఏది? జాతీయ అత్యవసర నిర్వహణ డేటాబేస్ ఇస్రో ఎన్ఆర్ఎస్సి అభివృద్ధి చేసింది. సో తర్వాత వాట్ ఏఐ బేస్డ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ హెల్ప్స్ మానిటర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఇన్ ఇండియా? నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ NDEM 5.0 వర్షన్, సో డెవలప్డ్ బై ఇస్రో ఎన్ఆర్ఎస్సి. తర్వాత అస్సాంలో వరద ప్రమాద నిర్వహణకు సహాయపడే కొత్త సాధనం ఏది? వరద నియంత్రణ మరియు బీమా ప్రణాళిక కోసం అస్సాం ఫ్లడ్ హజార్డ్ జోనేషన్ క్లాస్. తర్వాత వాట్ న్యూ టూల్ హెల్ప్స్ ఫ్లడ్ రిస్క్ ప్లానింగ్ ఇన్ అస్సాం? అస్సాం ఫ్లడ్ హజార్డ్ జోనేషన్ అట్లాస్ అనేది స్టార్ట్ చేశారు ఫర్ ఫ్లడ్ మిటిగేషన్ అండ్ ఇన్సూరెన్స్ ప్లానింగ్ అనమాట. సో ఈ సాధనం పేరు ఇది, అస్సాం ఫ్లడ్ హజార్డ్ జోనేషన్ అట్లాస్ అనేది ఇది ఒక సాధనం. సో దీని ద్వారా వాళ్ళు ఇన్సూరెన్స్ ప్లానింగ్ కానీ ఫ్లడ్ మిటిగేషన్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. సో ఇది అస్సాంలో రీసెంట్గా స్టార్ట్ అయింది ఈ యొక్క వరద ప్రమాదకు సంబంధించి. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే, జై హింద్.